దేవుని నామకు స్తోత్రాలు. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ నా వందనాలండి. అందరూ బాగానే ఉన్నారుగా? క్లైమేట్ కూడా బాగానే అవుతుంది అని అనుకుంటాము, మళ్ళీ ఎప్పుడు వర్షం పడిద్దో తెలియదు. మనకేం కొత్త కాదు కాబట్టి ప్రభు యొక్క దేవుని యొక్క కృప వల్ల అందరూ ఇక్కడ కలిసి మనం దేవుని స్తుతించుకోవడానికి దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. ఈ యొక్క వాక్యము చూస్తే నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము ఎవరైనా చదువుతారా? వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్కయు ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పారు. చాలా అండి, చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యాన్ని ప్రారంభించుకుందాం. దేవా తండ్రి, మీకే వందనాలు దేవా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. తండ్రి, మరి యొక్క రోజున ప్రభు ఈ యొక్క పాటల ద్వారా ఇప్పుడు దాకా మీరు స్తుతించడానికి ఇచ్చిన అవకాశానికి వందనాలు. ఈ యొక్క వాక్యం ద్వారా కూడా దేవా మీరే మాతో మాట్లాడండి. ముందు వాక్యంలో కూడా మాకు తోడు ఉన్నారు, ఈ వాక్యం ద్వారా కూడా మీరే మాట్లాడండి. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా రాటకు సాయం చేయమని కోరుతూ క్రీస్తు యేసునామమున అడిగిపెట్టుచున్నాం తండ్రి. ఈరోజు మన యొక్క అంశము ఏంటిదంటే సింపుల్గా ఈరోజు మన వాక్యం ఏంటంటే గోడ ఎట్టా కట్టాలన్నది మనం ఈరోజు వాక్యం చూద్దాం. ఏంటంటే ఎప్పుడన్నా ఇంటికాడ ఎప్పుడన్నా గోడ కూలిపోయినప్పుడు పనికి వస్తుంది మనకు అనమాట. ఈరోజు వాక్యం అదే. మరి ద టైటిల్ ఏంటంటే బిల్డింగ్ వాట్స్ బ్రోకెన్, పగిలిపోయిన దాన్ని తిరిగి కట్టుట. అక్కడ ఏంటంటే సింపుల్గా మీకు స్టోరీ చెప్పేస్తా. అది నెహెమ్యా స్టోరీ ఏంటన్నది కొంతమందికి తెలిసిన, నెహెమ్యా అనగానే గుర్తొచ్చే కాన్సెప్ట్ అది ఏంటిది నెహెమ్యా అనగానే గుర్తొచ్చే కాన్సెప్ట్ అంటే ఇప్పుడు యెరూషలేము గోడలు తిరిగి కట్టుట. అది సంఘ పెద్ద గారు ఈజీగా చెప్పేశారు అలా అన్నమాట. కాబట్టి ఈరోజు నా అంశం ఏంటిదంటే పగిలిపోయిన దాన్ని తిరిగి కట్టుట. ఇక్కడ మొత్తం మన ఆ స్టోరీలో కానీ కాదు, కానీ ముందు అసలు స్టోరీ ఏంటన్నది తెలియని వాళ్ళకి ఒక సింపుల్గా చెప్తాను. నెహెమ్యా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఒక రాజు కింద ఒక సేవకుడు, ఈజ్ ఎ కప్ బేరర్ అని ఉంటుంది. అంటే ఏంటంటే ఆయనకి ద్రాక్షారసం అందించే వ్యక్తి అనమాట, చిన్న వ్యక్తి. ఇప్పుడు ఆయన పైన ఆయన చేసుకుంటా ఏదో ఒక అన్ని దేశంలో బతికేస్తున్నాడు. అట్లా దూరంగా బతికేస్తున్నప్పుడు సడన్గా ఒక న్యూస్ వచ్చింది. ఏమనంటే 3వ వచనంలో మనకు అక్కడ ఉంటుంది. ఏమనంటే, అయ్యా నీ సొంతూరు నీ హోమ్ టౌన్ ఏదైతే నీ సొంతూరు ఉందో యెరూషలేము, దాని యొక్క ప్రాకారాలు పడిపోయినాయి. ఆ ప్రాకారాలు పడిపోయిన విషయము ఇప్పుడు మన నెహెమ్యాకు తెలిసింది. తెలిసిన తర్వాత నుండి అసలు ఏం జరుగుతుంది మొత్తం అన్నది మనం ఒక ముందు చూస్తే ఒక 3 విషయాలు చూద్దాం, మనం ఏం నేర్చుకోవచ్చు అన్నది. ఓకే, ఇక్కడ నెహెమ్యాను చూస్తే మీరు దాన్ని కొద్దిగా స్లోగా చదువుతారా? 3 నుండి. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. కంటిన్యూషన్ చదవండి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశ మండలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చాలా అండి. నెహెమ్యా దగ్గర మనం చూస్తే అతను యెరూషలేములో అసలు ఆ దగ్గర ప్రాంతంలో కూడా లేడు. ఎక్కడో ఆయన ప్రశాంతంగా విలాసాల్లో ఆయన పని ఏదో చేసుకుంటే, ఎందుకంటే రాజు కింద ఏ చిన్న పని అయినా సరే అదేంటి వాళ్ళకి తగ్గట్టు జీతం ఉంటుంది, వాళ్ళకి తగ్గట్టు ఏమంటారు అన్ని కంఫర్ట్నెస్ అంతా బాగానే ఉంటుంది, వాళ్ళకి సరబడా అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి సంబంధించినవి బాగానే ఉంటాయి. అలా మనోడు ఇంకా నెహెమ్యా ఆయన పని ఆయన చూసుకుంటూ అలా ఉన్నాడు. కానీ యెరూషలేము ప్రాకారాల గురించి అనగానే చాలా దుఃఖం వచ్చేసింది అతనికి. అతను తట్టుకోలేక ఏడ్చేసాడు. సేమ్ ఇలానే యెరూషలేముని చూసి ఏడ్చున్నారు. ఎవరైనా గుర్తున్నారా? కొద్ది గట్టిగా అంట కాదు, అది గట్టిగా చెప్పండి. పేరేంటి? అది అర్థం వినబల్లా. నాకు మోగ భాష రాదు, తెలుగు ఒకటి వచ్చి ఇంగ్లీష్ వచ్చి అంతే. వచ్చిన పేరు చెప్పండి. ఇది దానికేముంది? ఏసయ్య అని నిజమే. మరి ఆ పేరు చెప్పడానికి నేను ఏదో
కర్ర తీసి కొట్టేవాళ్ళగా నేనే అన్నగా నిజమే. యెరూషలేమును చూసి ఏడ్చిన తర్వాత అంటే నెహెమ్యా చాలామంది ఉన్నా కానీ ఎక్కువ గుర్తొచ్చి ఇంకో పేరు ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు. యెరూషలేము యొక్క ఆయన ఏంటి ఇలా ప్రాకారాలు చూసి కాదు కానీ ఆ యొక్క బ్రోకెన్ పీపుల్, ఇక్కడ ఈయన బ్రోకెన్ వాల్స్ చూసి, పగిలిపోయిన ప్రాకారం చూసి ఈయన ఏడిస్తే పగిలిపోయిన మనుషుల హృదయాలను అంటే పగిలిపోయిన జీవితాలను చూసి అక్కడ ఆయన ఏడుస్తున్నాడు. కానీ మనకి ఎప్పుడన్నా అలా అనిపిస్తుందా అంటే ఎలాంటి విషయాల్లో మనకి ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా? ఇలా బాధగా డీమార్ట్ క్లోజ్ అయిపోయింది అన్నప్పుడు, అది ఇంక ఓపెన్ చేయడు ఎక్కడి నుండి తీసేసాడు అన్నప్పుడు, లేదా మన ఇంటి పక్కన తెలిసిన వాళ్ళు బాగా ఒక 10 సంవత్సరాల పాటు ఉన్న వాళ్ళు సడన్గా ఎక్కడి నుండి షిఫ్ట్ ఇంకేటి వెళ్ళిపోయారు అనుకున్నప్పుడు, లేదా ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే మన రెస్టారెంట్ క్లోజ్ అయిపోయినప్పుడు, మన ఫేవరెట్ రెస్టారెంట్ అది ఇంకెక్కడ లేదు, ఆ బ్రాంచ్లు కూడా లేవన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. ఎంత బాధ వేస్తుంది అంటే హార్ట్ బ్రోక్ కాదు, అక్కడ హార్ట్ అటాక్ వస్తుంది డైరెక్ట్. అది మార్కులు తక్కువ వచ్చినప్పుడు మార్కులు తక్కువ వచ్చినాయి ఈ మధ్యన అట్లాంటివి కూడా మనం పట్టించుకోవట్లేదు, బీ పాజిటివ్ అంటున్నారు అలాంటి వాటిల్లో. కానీ మనకి అదే అంటున్నా, మనకి కొలసీ పత్రికలో మాట ఉంటుంది, క్రీస్తు పని తప్ప అన్ని విషయాల్లోనూ మనకి ఇంట్రెస్ట్ అయ్యింది చాలా స్పష్టంగా. అదే అంటున్నా, మనకి అవసరమైన దాంట్లో కాకుండా అనవసరమైన వాటిల్లో మనకు ఉంటుంది. మనం ఎలా అంటే ఈ యొక్క విషయం వస్తుంది కదా చూసారా, ఈ యొక్క విషయం నేను ఇక్కడ మాట్లాడుతుంది దేని గురించి అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఏ స్పిరిచువల్ మ్యాటర్. ఓకే, ఒక దైవ కార్యం గురించి అని నేను స్పెసిఫిక్గా మాట్లాడతల్లా. ప్రభువు అంటున్నాడు, నేను అందుకే ఇప్పుడు ఆ వాక్యం మీతో అంటే ఇప్పుడు నేను చెప్పిన వాక్యం అదే కారణం. అరే బాబు, మీరు నా విషయాలు వచ్చి మీరు బాగు చేసే అంతటి ఇంట్రెస్ట్ మీకు లేదని నాకు తెలుసు, కానీ మీ జీవితాల సంగతి ఏంటంటున్నాడు ప్రభువు. నెహెమ్యా అదేనండి చేసిన పని. నేను దూరంగా నా పనిని ఏదో చూసుకుంటూ రాజు కింద ప్రశాంతంగా బతికేస్తున్నా, నాకు ఎలాంటి లోటు లేదు. నాకు ఇప్పుడే నిజమే, నేను పుట్టి పెరిగిన ఊరు అది యెరూషలేము. ఇప్పుడు దాని ప్రాకారం పడిపోతేనే ఏంటి ఎవడోడు చూసుకుంటాడులే అని చెప్పి ఆయన వదిలిపెట్టలా. మనం ఏంటంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ లాగా ఏదన్నా అలాంటి విషయాలు వచ్చినాయి అనుకోండి, అవసరమైన విషయాలు కొడేస్తుంటాం ఇలా అంటుంటారు కదా, అదేంటి బాగా అలవాటు. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా టైపింగ్ అలాంటిది అక్కర్లా, జస్ట్ ఇలా ఒక చాలా ఈజీ పని కాబట్టి ఫోన్ వేస్తారు, ఒక షార్ట్ పెట్టేస్తారు, ఇంకెంతే వెళ్తానే ఉంటా చెయ్యాలన్నమాట. అలానే మనం కూడా కొన్నిసార్లు ముఖ్యమైన విషయాలు మన జీవితాల్లో అలానే వదిలేస్తూ ఉంటాం, అదేంటి స్కిప్పులు చేస్తూ ఉంటాం. కానీ నెహెమ్యా స్కిప్ చేయలే. చేసిన ఒక 3 విషయాలు నేను ఎందుకు గోడ కట్టడం అని చెప్పాను మీకు అర్థమవుతుంది. నిజంగానే అది గోడ కట్టడానికి ఉపయోగపడింది నా వాక్యం కూడా. ఇక్కడ మాట్లాడేది ఏంటిదంటే యెరూషలేము ప్రాకారాలు పడిపోయినాయి కదా, మరి మన జీవితాల్లో కూడా అలాంటిది ఏదన్నా ఉందా చెక్ చేసుకుందాం. బ్రోకెన్ వాల్స్. ఇక్కడ నెహెమ్యా దగ్గర అలా స్కిప్ చేయకుండా ఆయన చేసిన మంచి పని ఏంటిదంటే, ఇప్పుడు మీరు జనరల్గా ఒకటి చెప్పండి, మీకు ఏదన్నా సడన్గా ఉన్నట్టుండి మీరు ఎక్స్పెక్ట్ చేయని, మీరు ఎప్పుడు ఊహించని ఒక చెడు వార్త వస్తే ఏం చేస్తారు? మొదటి విషయం మీ మైండ్కి ఏమొస్తుందో చెప్పండి. బాధపడతాం. ఓకే, అది ఇంటర్నల్గా. ఎక్స్టర్నల్గా ఏం చేస్తారు? 2 ఆన్సర్లు 2 అవుట్ ఆఫ్ 2 వచ్చింది అక్కడ. ఓకే, సింపుల్గా చేసే పని అది. ఇంకొంతమంది చేసేది అంటే ఇంగ్లీష్లో మాట ఉంటుంది, యువర్ ఎమోషన్ క్యాన్ బి యువర్ ఎనిమీ అని చెప్పి. అంటే కొన్నిసార్లు నీ యొక్క ఎమోషన్ అంటే భావోద్రేకం అంట, అది తెలుగు పదమే, నాకు ఇప్పుడే తెలిసింది. కొన్నిసార్లు అలాంటి వాటికి మనం లోనైనప్పుడు ఏంటంటే ఆ యొక్క దాంట్లో మనం ఏం చేస్తామో తెలియదు. అదే మనకు ఒక మాట ఉంటుంది, నీ కోపమే నీ శత్రువు అన్నట్టు. కొన్నిసార్లు కోపంలో కావచ్చు, లేదా బాధలో కావచ్చు, కొన్నిసార్లు ఇలాంటి విషయాలు విన్నప్పుడు కావచ్చు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాం మనకు తెలియదు. కానీ నెహెమ్యా చేసిన మంచి పని ఏంటిదంటే ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత ప్రార్థన చేశాడు ప్రభుకి. అలా అని చెప్పి మొదటి విషయం ప్రార్థన అని కాదు, నేను చెప్పేది ఏంటంటే స్టార్ట్ విత్ అ బర్డెన్. భారంతో ప్రారంభించు. దానికి అర్థం ఏంటంటే సింపుల్గా మీకు అర్థమయ్యే చెప్తా. ఏదో ఒక వస్తువు పాడై ఉందండి మీ ఇంట్లో, ఒక వస్తువు పాడై ఉంది. ఆ వస్తువుని నువ్వు బాగు చేయించాలి అంటే నీకు ముందేముండాలి? ఆ ధనం, అది ఓకే ఒప్పుకుంటా, అది బాగు చేయొచ్చని ఆలోచన నీకు ఉండాలి ముందు. నువ్వు దాన్ని బాగు చేయించట్లేదు, అర్థము ఏంటంటే నీకు ముందు అసలు చెయ్యొచ్చాలని ఆలోచనే లేదు. ఇక నెహెమ్యా దగ్గర అదే ద ఫస్ట్ థింగ్ నేను చెప్పేది, అదే స్టార్ట్ విత్ ఎ బర్డెన్. అందుకే ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఏమనంటే యూ క్యాన్ నెవర్ రీబిల్డ్ వాట్ యు డోంట్ ఫస్ట్ లెర్న్ టు వీప్ పవర్ అని చెప్పి.
ఇప్పుడు దానికి అర్థం అదే, నువ్వు ఎప్పటికీ ఒక వస్తువు ఉంది, దాన్ని ఎప్పటికీ నువ్వు బాగా చేయొచ్చలేవు. ఎప్పుడంటే నువ్వు దానికి బాగా చేయొచ్చలేని ఆలోచన నీకు లేనప్పుడు. కానీ నెహెమ్యా దగ్గర ఉందండి, ఆలోచన ఉంది, భారం. కాబట్టి ఇక్కడ ప్రభు అడుగుతుంది నెహెమ్యాలాగా దైవ కార్యాల గురించి అని అడగట్లా. ఇప్పుడు అక్కడెక్కడో పలానా చోట గోడలు పడిపోయినాయి నాన్న, నువ్వు వెళ్ళి కట్టు అని చెప్పి దేవుడు నీకు నాకు చెప్పట్లా. నీ జీవితాన్ని నువ్వు కట్టుకో అంటున్నాడు దేవుడు. నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో అంటున్నాడు. ఏమో మన జీవితాలు కూడా ఎలా ఉన్నా లేదో మనం చెక్ చేసుకుందాం. మన ఆత్మీయ జీవితం కావచ్చు, లేదా ఫిజికల్ లైఫ్ అయినా సరే. ఇట్ మే బీ ఏ బ్రోకెన్ ఫ్యామిలీ, భార్య భర్తలకు మధ్య కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులకి పిల్లల మధ్య కావచ్చు, లేదా సంథింగ్ ఏదో ఒక రకమైన దాన్ని బ్రోకెన్ ఫ్యామిలీ అంటారు, అది కావచ్చు. లేదా అదే నీ దేవునితో నీ నడక కావచ్చు, ఏదో ఒకటి యెరూషలేము ప్రాకారంలా పడిపోయి ఉండొచ్చు. చెక్ చేసుకోమంటున్నాడు దేవుడు. అందుకనే ఫస్ట్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ ద డ్యామేజ్. అసలు ముందు దెబ్బ ఎక్కడ తగిలింది, అసలు నా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో ముందు దాన్ని రికగ్నైజ్ చేయగలగాలి. ఫిలిప్పైన్స్లో నాతో పాటు చదువుకున్నప్పుడు ఒక స్టూడెంట్ ఉండేది. ఆ అమ్మాయి అంటూ ఉండేది నాతో జనరల్గా, ఒకసారి ఎప్పుడో ఒకసారి అలా పరిచయం అయ్యారు మా ఫ్రెండ్, మేము ఒక నలుగురు కలిసి అదేంటి అక్కడ చర్చికి వెళ్ళాం. చర్చికి వెళ్ళినప్పుడు ఆమె చర్చికి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఏడుస్తుంటే మేబీ ఏమో తెలియదు. నాకేంటంటే జనరల్గా ఒక ఉన్న అలవాటు ఏంటంటే ఆ పక్కన బేకరీలో చిన్న అక్కడ ఫేమస్ కేక్ ఒకటి ఉంటుంది. ఆ కేక్ కొనుక్కొని అది తక్కువ రూపాయలు, అది కొనుక్కొని మామూలుగా తింటా ఇంటికి వచ్చాం అని అలవాటు. ఎందుకంటే 2 కిలోమీటర్స్ ఉండేది అది. మాకు అలవాటు అయ్యేది అనమాట. వెళ్ళి రావటం, మాట్లాడుకుంటా ఫ్రెండ్స్తో, ప్రార్థన అయిన తర్వాత సర్లే ఆ పని చేసుకొని ఆ కేక్ ఆమెకి ఇస్తే తింటూ ఉంటుంటే కేక్ బాగుందని ఏడుస్తుందేమో అనుకున్నాను. చూస్తే కాదంట, చాలా సంవత్సరాల తర్వాత దేవుడి సన్నిధికి వచ్చిందంట. ఆల్మోస్ట్ ఆఫ్టర్ 7 years, సారీ 7 కాదు 5 ఎంతో, అన్ని సంవత్సరాలతో దేవుడి సన్నిధికి రాగానే షీ స్టార్టెడ్ టు ఫీల్ ద ప్రెజెన్స్. ఆ యొక్క ప్రెజెన్స్ని అంటే దేవుని యొక్క సన్నిధిని ఆమె ఒక్కసారిగా ఆ యొక్క ఫెలోషిప్ అంతా చూడంగానే ఏడ్చేసింది తను. అంటే తన మాట ఏంటంటే, నేను రోజుకో 200 సార్లు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో ఓపెన్ చేసేవాడిని, కానీ ఒక 2 నిమిషాలు దేవుడికి ప్రార్థన చేసుకోలేకపోయేవాడిని. అది నాకు ఇప్పుడు అర్థమవుతుందా అంది. ఇప్పుడు నుంచి అదే అన్నా, సరే ఇప్పుడు నుంచి అన్నా పర్లేదు తల్లి, రోజుకి 10 నిమిషాలు ప్రార్థన స్టార్ట్ చేయని చెప్పా. షీ రికగ్నైజ్ ద డ్యామేజ్. తన జీవితంలో ప్రభుకి తనకి అడ్డుగా ఏదుందో తను రికగ్నైజ్ చేసింది. కాబట్టి మనం కూడా అదే, స్టార్ట్ విత్ ద బర్డెన్. ముందు ఆలోచన తెచ్చుకో. మేబీ నా కుటుంబం బాగాలేదేమో, లేదా దేవుడితో నా నడక బాగాలేదేమో, లేదా నా ఆత్మీయ జీవితం బాగాలేదేమో, ఎక్కడో చోట ఏదో డ్యామేజెస్ ఉన్నాయి మనకి. ఎవడు లేకుండా ఎవ్వడూ లేడు, అందరూ ఉన్నాం ఇక్కడ. కాబట్టి ముందు అసలు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందా అని మనం రికగ్నైజ్ చేద్దాము. మనందరికి కూడా అదేనండి. అందుకనే నెహెమ్యా కాలంలో కనుక మీరు చూస్తే మనకి కీర్తనకారుడు కూడా దావీదు కానీ ఆయన రాసిన కీర్తనలో కానీ వీటిల్లో మనకు కనిపిస్తుంది. మహా పెద్ద పెద్ద ప్రాకారాలు చూసి చాలా గొప్పగా మాట్లాడుకునే వాళ్ళు. ఎందుకంటే అవి మామూలు సైజులు కాదు, 12 మీటర్లు ఎత్తు, వెడల్పు ఎంత కూడా. ఒక అతని గురించి చెప్పండి, ఆయన చూసి గొప్పగా డంబాలు కొట్టినాడు. యెరూషలేము గోడలు అంటారు, ఆ గోడలు చూసి ప్రాకారాన్ని అలా ప్రాకారాలు చూసి ఇంత పెద్ద ప్రాకారాలు రా అని చెప్పి కొద్దిగా ఎగిరినోడు. ఇంకా హింటవనా, ఎగిరేడుగానే ఆ ఎగిరినోడిని నేలకి మళ్ళీ నొక్కేశాడు దేవుడు, బుద్ధి వచ్చేలాగా. నీకు అందరికీ ఆ మానసరం వస్తుంది. ప్రాకారాలు చూసి గొప్పగా చెప్పుకొని చేస్తే వెంటనే దేవుని యొక్క వ్యక్తి పేరు అడుగుతున్నాను నేను. సరే ఎవరో ఎందుకులేండి, కానీ నెబుకద్నెజరు ప్రాకారాలు చూసి, కన్స్ట్రక్షన్స్ చూసి, వీటిని చూసి తెగ ఎగిరాడు గాల్లో. ఏమైంది, వెంటనే దేవుని యొక్క ఉగ్రత అతని మీదకి వచ్చింది. మొత్తానికి నేలకు అతుకుపోయాడు అంతే, మళ్ళీ నార్మల్. అలా అనమాట. నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క యెరూషలేము ప్రాకారాలు కూడా చాలా గొప్పగా అంటే అదనే కాదు, ఏ ప్రాకారాలకైనా సరే ఆ రోజుల్లో ఆ ప్రాకారాలు చూసినప్పుడు ఏంటంటే అదొక రకమైన ధైర్యము, అదొక రకమైన గౌరవము. వాటిని చూడంగానే నీది ఇన్ని మీటర్లు, నాది అన్ని మీటర్లు గోడలు రా, ఏమనుకుంటున్నావు, ఏది మీరు రాగలరు నా దగ్గరికన్నా ఒక ధైర్యం ఉండేది వాళ్ళకి. కానీ ఎప్పుడైతే పడిపోయిన సిటీస్ చూస్తే దానికి ఎలాంటి గుర్తింపు అంటే ఇట్స్ లైక్ ఎ పోవర్టీ, అంటే ఇది పేదరికమైన దేశం అన్నట్టు, లేదా ఒక దరిద్రమైన షేమ్ఫుల్
అన్నట్టు అలాంటి సూచనలు కనబడాయి అనమాట. ప్లస్ ఎనిమీస్కి కూడా అది ఈజీగా ఉండేది. ఇప్పుడు చైనా వాళ్ళు కూడా కట్టింది ఎందుకు, అటు సైడ్ నుండి ఉత్తర దిక్కు నుండి ఎక్కువ చైనా వాళ్ళ యొక్క ఎనిమీస్ యొక్క దెబ్బ గట్టిగా ఉందని చెప్పి జౌ డైనాసిటీ దానికి సంబంధించిన రాజు అనమాట. అంటే ఒక డైనాసిటీ అనే కాదు, చాలా రకాల వాళ్ళంతా ముందుగా అనుకొని మొట్లు పెట్టారు. అది ఇప్పటికి ఇంకా అట్టానే ఉంది. అలా అనమాట ఏంటంటే ప్రాకారాలు ఆ రోజుల్లో ఒక కీర్తికి, ఒక గొప్పదనానికి, ఒక బలానికి సూచన అయ్యి. కానీ ఇప్పుడు అవి లేవు. యెరూషలేము చుట్టూ నెహెమ్యా నా పని కాదులే అని చెప్పి ఆయన ఏం కూర్చొని పోలా, భారంతో స్టార్ట్ చేశాడు, ప్రార్థనతో స్టార్ట్ చేశాడు. కాబట్టి నేను ఇక్కడ అదే అంటున్నా, మళ్ళీ నాకు తెలుసు మనందరికి కూడా స్టార్ట్ విత్ అదేంటి దైవ కార్యం అనగానే పాస్టర్ గారు చూసుకుంటారులే, లేదా ఎవరో ఒకరు చూస్తారులే, మనకెందుకు, మన సంఘస్థలం కాబట్టి మనకొద్దు అనే ఒక ఉంటుందని నాకు తెలుసు. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు నాదేం కాదులే అమ్మా, నీది నువ్వు చూసుకో అంటున్నాడు దేవుడు. నీ జీవితాలు కూడా యెరూషలేము ప్రాకారాలాగా పడిపోయినాయేమో ఎవరికి తెలుసు, చెక్ చేసుకో. ప్రభు అదే అంటున్నాడు, ఫస్ట్ రికగ్నైజ్ ద డ్యామేజ్. నీ జీవితాల్లో ఆ డ్యామేజ్ ఎక్కడుందో దాన్ని గమనించు ఫస్ట్. ఇప్పుడు మా ఫ్రెండ్ గురించి ఎగ్జాంపుల్ చెప్పాను చూసారా, ఆమెకి ఇప్పటికే వెలిగింది ఆ డ్యామేజ్ ఎక్కడ జరిగిందా అన్నది. ఇప్పటి నుంచి నేను స్టార్ట్ చేస్తా సన్ని అని చెప్పింది. అలా అనమాట. కాబట్టి స్టార్ట్ విత్ వాటిని భారంతో ప్రారంభించు. ఇంక రెండోది మనం చూద్దాము. రెండవది అదే నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 4 నుండి చదువుతా వెళ్ళండి. అప్పుడు రాజు ఏమి కావాల్సి నీవు చేయుచున్నావని నన్ను అడుగగా, ఒక్క నిమిషం ఆగండి. 6వ వచనం చదవండి. అంటే 4 తర్వాత 6. అందుకు రాజు 4 చదవమంటారు, కంప్లీట్ చేయండి. చేశాక 6వ వచనం. నేను ఆకాశ మండలి దేవునికి ప్రార్థన చేసి 6వది. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా, నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. చాలా అంటే అది ఎక్కువ వచనాలన్నీ చదివించాలని కాదు, కానీ సింపుల్గా అక్కడ ఏంటంటే అర్థము, ఫస్ట్ థింగ్ నెహెమ్యా చేసిన పని ఏంటిది, అంటే అదేంటి ముందుగా మనోడు ఏంటంటే ఒక ఆలోచన వచ్చింది, నేను ఈ యొక్క గోడల్ని నేను తిరిగి కట్టాలి, అది దైవ కార్యము, అది నా యొక్క డ్యూటీ, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అనుకున్నాడు. ఆయన స్టార్ట్ చేశాడు దాన్ని. ఓకే, ఇప్పుడు ఆలోచన అయితే ఉంది. ఇప్పుడు నేను పాయింట్లు చెప్పను, కానీ సింపుల్గా మిమ్మల్ని అడుగుతా. జనరల్గా అందరూ చెప్పేస్తారు. ఇప్పుడు ఒక పాడైపోయిన వస్తువు ఉందన్న, ఆ పాడైపోయిన వస్తువును బాగు చేయగలచ్చు అనే ఆలోచన వచ్చిందని చెప్పా. నెక్స్ట్ స్టెప్ ఏంటిది, ఓకే, అది దాన్ని ఇంకో విధంగా మనం చూస్తే ప్లాన్ బాగు చెయ్యాలనే ఆలోచన నీకు ఉంది, కానీ దాన్ని ఎలా బాగు చేయించాలనే ప్లాన్ నీకు ఉండాలి. ఇక్కడ నెహెమ్యా దగ్గర చూస్తే అదేనండి. నేను అక్కడ మనకి 3వ వచనం, అంటే మొదటి అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, ఏడ్చేసి ఆ యొక్క విరిగిపోయిన మనసుతో నేను ఏది ఉపవాస ప్రార్థన చేశానని ఉంటుంది. ఉపవాస ప్రార్థనలు అవి చేశాను. కాబట్టి ఇప్పుడు నెహెమ్యా ఏంటి, సింపుల్గా ఇంట్లోకి వెళ్ళిపోయి కూర్చొని నేను ఉపవాస ప్రార్థనలు చేశాను రోజుల తరబడి, కాబట్టి దేవుడు కార్యం చేసేస్తాడులే అని చెప్పి ఇంట్లో కూర్చోాలా, ప్రార్థన చేశాడు. దేవుని యొక్క చిత్తం ఏంటో ఎస్ ఆర్ నో. ఎందుకంటే యెరూషలేము అన్నది దేవుని యొక్క ఇట్స్ లైక్ చోజన్ వన్. మరి దాని చుట్టూ కదయ్యా నీ యొక్క పట్టణం అది, మరి దాని చుట్టూ ప్రాకారాలు లేవు, నేను హెల్ప్ చేస్తాను, నేను ఉన్నాను, నన్ను వాడుకొని సేవలు అంటున్నాడు. కాబట్టి అదేంటి ఆ యొక్క ఆలోచనతో ఉన్నప్పుడు ఆయన చేసిన నెక్స్ట్ది ఏంటిదంటే, వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఆయన చేసింది ఇంకోటిది ఏంటిదంటే, రాజు దగ్గరికి రాజు దగ్గరికి వెళ్ళక ముందు ఆయన చేసిన పని ఏంటంటే ప్రార్థన చేసి ఆ పని ముందుకు తీసుకెళ్ళాడు. ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నానని కోపించుకోవద్దు, కానీ సిమిలర్ వర్డ్స్ ఏమైనా తగిలారు మీకు రాజు దగ్గరికి వెళ్ళక ముందు? ఎస్, బాగా తగిలారు. రాజు దగ్గరికి వెళ్ళకముందు ఇలా ప్రార్థన చేసిన వ్యక్తి తను కూడా ఇక్కడ. కాబట్టి ఏంటంటే నెహెమ్యా ఈ యొక్క దుఃఖ పరిస్థితుల్లో బాధపడకుండా, తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ప్రార్థన చేసి, సెకండ్ ఏంటంటే ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఆ ప్లాన్ ప్రకారం ఒక్కసారి నాకు 7వ వచనం చదువుతారా? 7వ వచనం 2:7.
రాజుతో ఆ. నేను ఇట్లాంటిని ఆ. రాజున కనుకూలమైతే ఉదాదేశమున నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను పట్టణం ప్రాకారమునకున్న మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికి దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగితిని. చాలండి, చూసారా అక్కడ ఏంటంటే అన్ని సిస్టమేటిక్గా వెళ్తానండి నెహెమ్యా. ఫస్ట్ థింగ్ ఏంటంటే కంగారు పడకుండా ప్రార్థన చేసుకొని దేవుని యొక్క హెల్ప్ అడిగాడు, దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకున్నాడు. సెకండ్ ఆయన చేస్తుంది ఏంటంటే అదంతా అయిన తర్వాత అంటే ప్లాన్ వేసి రాజు దగ్గరికి వెళ్ళి, సరే నేను నీకు హెల్ప్ చేస్తాను, నీకు ఏం కావాలో చెప్పంటే నాకు కావాల్సిన లెటర్స్ కానీ, లేకపోతే నాకు కావాల్సిన పర్మిషన్స్ కానీ, లేదా నాకు కావాల్సిన ప్రతిదీ ఇలా యెరూషలేము ప్రాకారాలు పడిపోయినాయి కదా, దానికి సంబంధించిన వస్తువులు నాకు కావాల్సిన ఇవి అని చెప్పి మొత్తం రాజును అడుగుతున్నాడు సిద్ధం చేసుకోవడానికి. ఇప్పుడు అవి పడిపోయినా తెలిసిన వెంటనే రాజు దగ్గరికి పరిగెట్లా, ఒక ప్లాన్తో సిస్టమేటిక్గా వెళ్ళాడు. మన జీవితంలో కూడా అదేనండి. అందుకే ఒక మాట ఉంటుంది, ప్రేయర్ ప్లస్ ప్లాన్ ఈజ్ ఈక్వల్ టు పవర్ అని చెప్పి. ప్రార్థనతో కూడిన ఒక ప్లాన్ అనేది చాలా శక్తివంతమైంది అని చెప్పి. కాబట్టి మనం కూడా, నేను అదే అంటున్నాను, డోంట్ సే ఐ జస్ట్ సింప్లీ లైక్ ఐ వాంట్ టు వాక్ విత్ గాడ్ ఆర్ ఐ లవ్ గాడ్, బట్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ వన్స్ వాట్ ఐ హ్యావ్ టు డూ టు వాక్ విత్ గాడ్ ప్రాపర్లీ. అంటే నేను సింపుల్గా దేవునితో నడవాలనుకుంటున్నాను అని చెప్పి నోట్స్లో చెప్పడం కాదు. నేను దేవుడితో నడవాలనుకుంటున్నాను, కానీ అలా నడవాలంటే నేనేం చెయ్యాలి? ప్రార్థన చేసుకోవాలా, బైబిల్ రీడింగ్ చెయ్యాలా? ఆలోచించు కూర్చొని. నోటితో వచ్చింది చెప్పడం అనే కాదు, సిస్టమేటిక్గా దాన్ని ఎట్టా నేను నా లైఫ్లో నేను దాన్ని ఇంక్లూడ్ చేయగలను. మన మిరియాలు కూడా వెళ్ళేటప్పుడు ఈ ఫెస్టివల్ సీజన్గా ఆ టైంలో కొద్దిగా బస్సులు హడావిడిగా అయిపోయి ఉంటే, హడావిడిలో ఒక తాతగారు వచ్చి నా పక్కన కూర్చొని ఉన్నారు. సుమారుగా మేబీ 50 or 60 ఎంతో పైన ఉండొచ్చు. వాళ్ళ అబ్బాయితో మాట్లాడుతున్నారు. అర్థమైపోయింది నాకు, అంటే బయటికి మాట్లాడతలే కానీ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నాకు ఆ కన్వర్జేషను క్లారిటీ అయితే వచ్చేసింది, ఏం మాట్లాడుకుంటున్నారు అన్నది. తాతగారు వాళ్ళ అబ్బాయితో మాట్లాడుతున్నారు. ఆయన కూడా తెలిసిన ఒక చర్చికి వెళ్ళే వ్యక్తి. ఆ మిర్యాలగూడ ఆయన కూడా ఆ ఊరే. ఏమైంది తాతగారు ఇలా అడుగుతున్నాను, నేనేమనుకోవద్దు, నేనెవరిని ఇంట్రడ్యూస్ చేసుకోవాలా, నేను ఎంతగా ఎవరన్నా అన్నది. ఏం లేదు బాబు, నా యొక్క అంటే నేను మా అబ్బాయి మంచిగా ఉండేవాళ్ళం మొదట్లో అంతా, కానీ కొన్ని ఈ యొక్క కుటుంబ సమస్యల వల్ల మేము కొద్దిగా మా మధ్య ఒక గోడ లాంటిది అడ్డుపడిపోయింది. ఇప్పుడు నేను మా అబ్బాయితో మళ్ళీ కలవాలనుకున్నా కానీ కలవలేని పరిస్థితి అయిపోయింది నాది అని చెప్పి చాలా కొద్దిగా ఇబ్బందిగా బాధతో అది ఇది చెప్తుంటే నేను నా అంత సలహాలు నేను మామూలుగా ఆయనకి ఇచ్చాను. ఇక్కడ మీరు చూస్తే అర్థం అదే, ఆయన జస్ట్ ఊరికే ఇక్కడ అంటే మీకు ప్రాక్టికల్గా చెప్పడానికి చెప్తున్నా. ఇక్కడ ఆయన ఏంటంటే సింపుల్గా మా అబ్బాయి నాతో మాట్లాడతలేదని చెప్పి ఏడుస్తూ కూర్చోవాలా. ఆయన చేసింది ఏంటంటే ముందు మా అబ్బాయితో కలవాలనే ఆలోచన వచ్చింది. రెండోది ఏంటంటే దానికి తగ్గట్టు ప్లాన్ కూడా చేసుకున్నాను. అంటే నేను కూడా కొన్ని ఆలోచనలు చెప్పాను అతనికి, ఇలా మీరు మాట్లాడతాక ముందు మీ అబ్బాయికి ఇష్టాలు ఏంటో, లేకపోతే మీ అబ్బాయితో ఎలా ఉండాలో, మీరు ఏదైనా విషయంలో మరి ఆయనతో ఏదన్నా తప్పుగా అటని వెళ్ళారేమో అన్నీ ఒకసారి చెక్ చేసుకుని అన్నీ చెప్పాను. ప్లస్ మీ అబ్బాయితో సమయం గడపడానికి సమయాన్ని కొద్దిగా అంటే ఏమంటారు షెడ్యూల్ చేసుకోండి టైంని అని చెప్పాలి, కొన్ని చెప్పా. ఇలా నీ ప్రాక్టికల్గా నువ్వు కనుక లేకపోతే యూ కెనాట్ వాక్ విత్ గాడ్. అదే అంటున్నా, దేవుడితో నడకనే కాదు, నీ జీవితంలో కూడా నువ్వు ఏదైనా బాగు చేసుకోవాలి అనుకుంటే ముందు అది బాగు చేయాలనే భారమును దానితో పాటు సరైన ప్లాన్ నీకు ఉండాలి. నెహెమ్యా చేస్తుంది అదే, సరైన ప్లాన్తో దిగాడు, సరైన ప్లాన్తో. అందుకే ఇంగ్లీష్లో మాట ఉంటుంది, ఏ గోల్ వితౌట్ ఎ ప్లాన్ ఈజ్ జస్ట్ ఏ విష్ అని చెప్పి. అంటే నీ జీవితంలో ఒక గురి ఉంది, ఆ గురిని ఎలా చేరుకోవాలనే ప్లాన్ మాత్రం నీకు లేదు. అప్పుడు అదేమైపోద్ది అంటే ఒక రకమైన కోరిక అయిపోద్ది. చిన్నప్పుడు మాకు కూడా అంతే కదా, నువ్వేమవుతారో పెద్దయ్యాక అంటే ఒకటి పోలీస్ అంటాడు, డాక్టర్ అంటాడు, లాయర్ అంటాడు, ఇంజనీర్ అంటాడు, ఇంకోటి మాలంటే చిన్నప్పుడు అయితే పవర్ రేంజర్స్ అనేవాళ్ళం, బెంటన్ అనేవాళ్ళం, నోటికి వచ్చి చెప్పేసేవాళ్ళం అనమాట. ఆటలు కోరికలు అంటారు. కానీ యూ మస్ట్ హ్యావ్ ఎ ప్లాన్ వెన్ యూ హ్యావ్ ఎ గోల్. నెహెమ్యాకి అదే బర్డెన్ ఉంది, ప్లాన్ కూడా ఉంది. ఇంకా ఈ రెండు ఉన్నాయి కాబట్టి నేను చెప్పేది అదే, మీరు మాట్లాడితే నెహెమ్యా దగ్గరికి వెళ్ళిపోవద్దు, నెహెమ్యా ప్లేస్లో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. అక్కడ యెరూషలేము ప్రాకారం ఊహించుకోవద్దు, మీ జీవితాన్ని మీరు ఊహించుకోండి. ఇట్ మే బి యువర్ స్పిరిచువల్ లైఫ్ ఆర్ ఫిజికల్ లైఫ్.
నీ ఆత్మీయ జీవితం కావచ్చు లేదా నార్మల్ జీవితం కావచ్చు. ప్రతిసారి దేవునితో నడకని కాదు, నీ యొక్క కుటుంబ మధ్య కావచ్చు, ఏదైనా సరే పడిపోయి ఉండొచ్చు. దాన్ని ఒకసారి ఎలా నేను బాగు చేసుకోగలను అని ఒక ప్లాన్లో వచ్చిందో రండి. ఓకే, కాబట్టి ద ఫస్ట్ థింగ్ ఈజ్ స్టార్ట్ విత్ ఎ బర్డెన్, అండ్ ద సెకండ్ థింగ్ లేకపోతే ప్లాన్ విత్ ఎ పర్పస్. అలానే తీసుకోవచ్చు, మీ ఇష్టం, మీకు అర్థమయ్యే పరంగా మీకు ఇష్టకరంగా దాన్ని రాసుకోండి. ఇక మూడో చూసి మనం వాక్యాన్ని ముగించుకుందాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము. నేను చెప్తూ ఉంటాను, వచ్చినాలు మీరు చదువురు. ముందు మొదటి వచ్చిన చదవండి. మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షెమ్రోను దండువారి ఎదుటను తమ స్నేహితుల ఎదుటను ఇట్లనెను. ఇప్పుడు 7వ వచనం చదవండి. సన్బలాతు తోబియాను తోబియాయను అరాబీయులను అమ్మోనీయులను అష్డోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు బేటలన్నీయు కప్పబడిననియు వినినప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మును కలతపరచగా. చాలండి, వచనాలు ఎక్కువ ఉన్నాయి కానీ ఇక్కడ చాలు. ఇక్కడ ఏంటంటే మూడో దానికి అక్కడ ఏంటంటే ఎప్పుడైతే నెహెమ్యా దేవుని చిత్తం తెలుసుకున్నాడు, స్టార్ట్ అయిపోయాడు, కన్స్ట్రక్షన్కి సంబంధించిన వస్తువులను తెచ్చుకున్నాడు, యెరూషలేముకి వచ్చేసాడు. ఇప్పుడు వచ్చేసిన తర్వాత జరుగుతున్న మెయిన్ ఇన్సిడెంట్ ఏంటంటే నెహెమ్యా ఇలా యెరూషలేము ప్రాకారాలు కడుతున్నాడు అనే విషయం అటు వెళ్ళింది. ఏది సన్బలతు తోబియాలకి. అంతే చాలు. ఇంకా వాళ్ళిద్దరే కాకుండా ఇంకా అదర్స్ కూడా, వీళ్ళంతా కలిసి ఏంటంటే ఇంకా నెహెమ్యా మీద అడ్డదిడ్డమైన ఆరోపణలు, అంటే ఫాల్స్ రూమర్స్. వీడు మంచోడు కాదు, వీడు ఒక రకమైన ఒక స్కామరు, ఒక మిమ్మల్ని మోసం చేస్తాడు, ఈయన నమ్మకండి, వీడికి సపోర్ట్ చేయకండి అని చెప్పి ఒక రకమైన ప్రభు కూడా మనల్ని అది అడుగుతున్నాడు. మరి మన జీవితంలో కూడా అలాంటి రకమైన సన్బలతు తోబియాలు ఎవరై ఉండొచ్చు? హూ ఆర్ ద ఎనిమీస్ ఇన్ అవర్ లైఫ్? వెన్ యూ ట్రై టు రీబిల్డ్ యువర్ లైఫ్, ద ఎనిమీ విల్ ట్రైలీ టు రెసిస్ట్ యూ. నీ జీవితాన్ని కూడా, నీ ఆత్మీయ జీవితం కావచ్చు, లేదంటే నీ యొక్క నార్మల్ జీవితం కావచ్చు, నీ కెరియర్ కావచ్చు, లేదంటే నీ యొక్క వ్యక్తిగత జీవితం కాదు, ఏదైనా సరే నువ్వు తిరిగి కట్టాలి అని అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ద ఎనిమీ విల్ రెసిస్ట్ యూ. ఖచ్చితంగా సాతానే కావచ్చు, అలా శత్రు ఏడో ఒకటి, అది మనిషి రూపంలో అయినా ఎవరి రూపంలో అయినా సరే. ఈ మాట్లాడితే మనుషులు చెప్పేది ఒక మాట, యూ కాంట్ చేంజ్, నువ్వు మారలేవు, నీ వల్ల కాదు. అదొక రకమైన డిస్కరేజ్మెంట్ అనమాట. అది అడ్డుపడుతుందా మన జీవితాల్లో? లేదా ఒక సమ్ కైండ్ ఆఫ్ లేజినెస్, లేదా ప్రొకాస్టినేషన్ అంటారు, అంటే రేపు చూసుకుందాంలే అని ఏది నీ జీవితంలో అడ్డుపడుతున్నాయి చెక్ చేసుకుందాం ఒకసారి. అందుకే మూడో పాయింట్ ఏంటంటే బిల్డ్ డిస్పైట్ ఒపోజిషన్. అంటే నీకు వ్యతిరేక వస్తున్నా సరే తిరిగి కట్టు, అంతే. కట్టడం మాత్రం మనకు 16వ వచనం ఒకసారి చదువుతారా? అక్కడే 4వ దాంట్లో 16వ వచనం. అయితే అప్పటి నుండి నా పనివారిలో సగము మంది పనిచేయుచు వచ్చిరి, సగము మంది ఈటెలను బల్లెములను విండ్లను కవచములను ధరించిన వారే వచ్చిరి. అధికారులు యూదులలో ఆయా ఇంటి వారి వెనుక నిలిచిరి. గోడ కట్టువారును బరువులు మోయివారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధం పట్టుకొని ఉంది. చాలండి, చూసారు అక్కడ ఏంటంటే ఇంకో సైడ్ ఆ ఎనిమీ యొక్క ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, రెసిస్టెన్స్లు, టెంప్టేషన్స్ వస్తున్నాయి. అయినా సరే చూసారు ఒక చేతితో ఈ